నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా headlines బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల వెల్లువెత్తిన నిరసనలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం రెండవ రోజుకు చేరిన జర్నలిస్టుల నిరసన అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసిన ప్రతినిధులు ఎన్టీపీసీ ప్లాంట్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ బీఆర్ఎస్ వామపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్ ఇక వార్తల్లోని వివరాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజా గాయకుడు గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను అఖిలపక్ష నేతలు ఖండించారు. వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ఆయన గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని ఆయా పార్టీల నేతలు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరశురాం గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజా గాయకుడు గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. యావత్ తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ సీనియర్ నాయకులు దిలీప్ కుమార్, సీనియర్ నాయకులు పల్లె రామరెడ్డి, అనిల్, రాజశేఖర్, రాహుల్, సంపత్ రెడ్డి, సాయి తేజ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అఖిలపక్షం దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజల సమస్యలపై పాట రూపంలో గళమెత్తిన గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడం సముచిత నిర్ణయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. గతంలో కూడా బండి సంజయ్ అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మన గద్దర్ గారిపై బీజేపీ సహాయ మంత్రి మన కరీంనగర్ జిల్లా ఎంపీగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. మనమంతా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు తెలియలేదని చెప్పడానికి 2-3 నిదర్శనాలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. ఆయన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు అయినప్పుడు 2,000 బండి ఇస్తాం, 6,000 కారు ఇస్తాం, ఎన్నికలు అయిపోయినా కాబట్టి తెలుస్తుంటుంది. వాళ్ళ నాయనేమో పంచాయతీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు, టీచర్ ఉద్యోగం అంట. మళ్ళీ మొన్న మాట్లాడుకుంటూ మన రాష్ట్ర మంత్రి తల్లి చనిపోయింది, ఆమె ఏ లోకంలో ఉన్నా 3 సాక్ష్యాలు తెలివే చెప్పడానికి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు రెండవ రోజుకు చేరాయి. తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో అడ్డంకులు తొలగించాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు స్థానిక ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కేటాయించిన స్థలాలకు ఈఎస్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్లు కాయిత రాములు, సాయికృష్ణ, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షులు మక్సూద్తో పాటు ఇతర జిల్లా మండల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి జర్నలిస్ట్ అన్నలు తమ యొక్క విలువైనటువంటి జీవితాలను త్యాగం చేసి వారి యొక్క వ్యాపారాలు కానీ ఇతరత్ర పరిస్థితుల కంటే ఎక్కువ కూడా జర్నలిజాన్ని ప్రేమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్ట్ అన్నలు ఇవాళ హుజరాబాద్ వేదికగా రోడ్ ఎక్కడం ఇది నిజంగా కూడా
ప్రభుత్వానికి శోచనీయం, సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్లో, రేకుర్తిలో, అదేవిధంగా ఈ యొక్క హుజురాబాద్లో, ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటా అన్ని చోట్లలో ఇల్లు కట్టుకున్నటువంటి జర్నలిస్ట్ అన్నలు ఉంటే కేవలం హుజురాబాద్ అన్నలు మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే ఇక్కడ స్థానిక ఈ యొక్క పాలకులు దీనికి కారణమని అభిప్రాయపడతా ఉన్నాను. ఓ ప్రభుత్వం ఆడుకుంటుంది, ఇంకో ప్రభుత్వం ఇంకో రకంగా మాట్లాడుతుంది. మరి పోయిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఆయన మెప్పు కొరకు, మరి ఎమ్మెల్యే గారి మెప్పు కొరకు నేను ప్లాట్లు ఇచ్చినా, నేను స్థలాలు ఇచ్చినా అని గొప్పగా చెప్పుకునడం కాదు, దాన్ని ఆపే పద్ధతి కూడా నీ దగ్గర ఉండాలి. నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే జర్నలిస్టులకు స్థలాలు ఇప్పిస్తావా తెలుసుకోవాల్సిన అవసరం మరి ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చిందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు, మరి ఈ ప్రభుత్వం తీసేస్తుంది. కాబట్టి దానికి సమాధానం మీరే చెప్పాలి. ఇక ఇప్పటికైనా కానీ మరి ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఆ ప్రభుత్వంతో కొట్లాడే బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి మీరు మాట్లాడి అది తీసుకోవాలని మీ మీదనే పెడుతున్నాం. మరి జర్నలిస్టులకు మద్దతుగా ప్రజా సంఘాలైనటువంటి మేము ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయ బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున నెత్తిన బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కులు చెల్లించుకుని తరించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో మొక్కులు చెల్లించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్పీఎల్ సీజన్ 7 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా వేలం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ వేలం పాటలో 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా నుండి 200 మంది స్టార్ ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కమిటీ నిర్వాహకులు తెలిపారు. త్వరలో జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటూ ఉండగా టీంకు 14 మంది ప్లేయర్లు ఆడనున్నారు. విన్నర్ టీంకు 30,000, రన్నర్ టీంకు 15,000 ప్రైజ్ మనీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాస్ పుష్పగుచ్చాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపల్ పన్ను వసూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉందన్నారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపైన దృష్టిని సారిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజిరెడ్డి, ఎంఏఈ నరేష్, టీపీఓ శ్రీధర్, భాస్కర్, వాణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం. సో ఈరోజు ఇక్కడ ప్రత్యేక అధికారిగా జమ్మికుంట మున్సిపాలిటీలో నేను ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది. సో నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్ కూడా దాదాపు లాస్ట్ 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు జమ్మికుంటలో ఉన్న ఇష్యూస్ కూడా అందరూ దాదాపు మేజర్ ఇష్యూస్ నా అవగాహనలో కూడా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ పైన ఫోకస్ పెట్టి ఇక్కడ ఉన్న ఏమైనా మేజర్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము.
సో కలెక్టర్ గారు ఒక దృష్టికి కూడా తీసుకుని కలెక్టర్ మన సహాయంతో ఇక్కడ ఏమైనా శానిటేషన్ రిలేటెడ్ కావచ్చు, రెవెన్యూ రిలేటెడ్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, సో ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉంటే కూడా మనము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మంచిగా ఒక మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా నెక్స్ట్ మనము ఎట్లా పాసిబుల్ అవుతుందో అట్లా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ కు సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. తాగి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆటోల్లో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్లు పృథ్వీ, కానిస్టేబుల్ ప్రశాంత్, వేణు, ఆటో డ్రైవర్ పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అనే విషయాల మీద వివరించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇలా ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడిపినా కానీ వాళ్ళకి మేము మా అసోసియేషన్ ద్వారా పనిష్ చేస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మిగిలిన ఆటో అసోసియేషన్ కూడా వీళ్ళని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏంటంటే ఎక్కువ ప్రమాదాలను నివారించడం కోసమే గవర్నమెంట్ ఏర్పాటు చేయబడింది. సో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు వీరికి ఎక్కువగా అవగాహన కల్పించి వీరి ద్వారా మిగిలిన వారికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజీలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. తాగి వాహనాలు నడపవద్దని, ఓవర్టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 2024 ఏడాదిలో అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల 4 లక్షల మంది ప్రమాదానికి గురయ్యారని, దాదాపు 1,70,000 మంది చనిపోయారని వివరించారు. ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా గౌరవ సిపి రామగుండం శ్రీనివాసులు ఐపీఎస్ గారు అట్లాగే మరియు ఏసీపీ ట్రాఫిక్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ విద్యార్థులకు వాళ్ళు పాటించే నియమ నిబంధనలు వాళ్ళ ఇంటి వద్దనే స్టార్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాటించే విధంగా తెలియజేయాలని చెప్పేసి, అట్లాగే రోడ్డు సేఫ్టీ యొక్క సైనేజెస్ ఏ విధంగా ఉంటాయి, వాటిని పాటిస్తే మనం ఏ విధంగా ఉంటాం, ఒకవేళ వయలేట్ చేసినట్లయితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి మన ఈ అధ్యాపక బృందం కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా చాలా కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించే విధంగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వన్. ఏదైతే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారో ఆ తర్వాత మీకు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా, అంటే మీకు అన్ని డైలీ తెలిసినా కానీ కొన్ని చూసినట్టుగా వెళ్ళిపోయిన ఇదిలో ఒక్కసారి నెమరేసుకున్నట్టుగా మీ అందరికి కూడా ఉండొచ్చు. ఇప్పటి నుంచైనా అందరూ ఖచ్చితంగా మనము సిగ్నల్స్ కానీ ఆ తర్వాత డ్రైవింగ్స్ లో మన ఓడ్చుండి డ్రైవింగ్ చేయడం కానీ ఆ తర్వాత మన పేరెంట్స్ గురించి మనం కూడా ఖచ్చితంగా మన ఇంటి వాళ్ళ నుంచైనా మన నుంచైనా ఖచ్చితంగా సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ప్రత్యేకంగా మన పోలీసు మరి బృందం ఇచ్చేసి మీ అందరికీ ఇప్పటిదాకా గంట దాదాపు మీకు అన్ని సిగ్నల్స్ కానీ సేఫ్టీ కానీ తర్వాత మీరు ఫ్యూచర్ లో ఏం కావాలి, ఎట్లా ఉండాలి అనేది కూడా నేర్పించినందుకు ప్రత్యేకంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని మానేరు కుడి కాలువను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అనంతరం పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ కాలువపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు నింపిందని గుర్తు చేశారు. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీరు అందించడంలో విఫలమైందన్నారు. ఇప్పటికైనా స్పందించి కాళేశ్వరం ద్వారా చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, బీఆర్ఎస్ నాయకులు స్వామి, మనోహర్, భరత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇప్పుడు నాట్లకు కాబట్టి రోజు కంపల్సరీ నీళ్ళు అవసరం ఉంటాయి నాట్లకు. కాబట్టి ఇంతకుముందు కేసీఆర్ గారు ఏం చేశారంటే మల్లన్న సాగర్ ద్వారా మానేరులా తక్కువైతే నీళ్లు నింపి దాని నుంచి కూడా రైతుల పంట పొలాలకు పూర్తి నీరు పంట పండేదాకా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాకు ఏంటంటే రైతుల పక్షాన మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు రెగ్యులర్గా నీళ్ళు ఇచ్చి ఈ పంటలు ఏసంగి పంటలు పండేదాకా నీళ్ళు ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మల్లన్న సాగర్ ద్వారా నీటిని విడుదల చేసిరు. ఇప్పుడు మన ముస్తాబాద్ మండలానికి ఎగువ ప్రాంతాన చాలా పొలాలు ఉంటాయి. అవి చెరువుల ఆధారంగా బావిల గ్రౌండ్ లెవెల్ తోటే పంటలు పండుతాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ తగ్గిపోతుంది. ఇప్పుడు మల్లన్న సాగర్ ద్వారా మనకు రాజకపేట్ చెరువు నింపి ఇటు మద్దికుంట చెరువు నింపి ముస్తాబాద్లో మెయిన్ ఆధారం ఏంటంటే ముస్తాబాద్ గ్రౌండ్ లెవెల్కు లింగంకుంట అని ఉంటుంది. లింగంకుంట ప్లస్ ముస్తాబాద్ పెద్ద చెరువును కూడా తక్షణమే నీళ్లు వచ్చేటట్టు చూసి నింపాలని మేము. వరి నాట్లు పూర్తయినాయి. మరి ఇప్పుడే వారం 10 రోజులు అవుతుంది నాట్లు అయిపోయి. మరి ప్రభుత్వం అనేది అంటే అధికారులు వారబందీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారట. నేను ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ వారబందీ తీసుకున్నాం, వారానికి 2 రోజులు 3 రోజులు నీళ్ళు ఆపుతామని చెప్పిండ్రు. ఇదే మాటను ఉదయం ఒక రైతు నాకు ఫోన్ చేసి 3 రోజులుగా కాలువలో నీళ్ళు రావడం లేదు, పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. మరి నాటేసిన తర్వాత వరి పొలాలు ఎప్పుడు కూడా నీటిపైనే ఉండాలి. నీటిని బంద్ చేస్తే మనదంతా మెట్ట ప్రాంతం కాబట్టి మళ్ళీ నీళ్ళ మీదకి పొలాలు రావడం అనేది కష్టం. నిన్నటి నుండే మరి ఎండలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికెళ్ళి మాఘమాస రేపటి నుండి కూడా ఎండలు పెరిగేటువంటి ఎండాకాలం వస్తుంది. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ రైతులకు ఇందాక సర్వర్ పాషా చెప్పినట్టుగా ప్రతిరోజు నీటిని రెగ్యులర్గా సరఫరా చేయాలి. వారబందీ అంటే ఓన్లీ మెట్ట ప్రాంతాలకు మాత్రం వారబందీ పెడితే సక్సెస్ అవుతుంది. మరి వరి పొలాలకు వారబందీ అనేది కరెక్ట్ కాదు. అది నీరు లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పుష్కలమైనటువంటి వాటర్ ఉంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సర్కారు భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్న మరో వ్యవహారం జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో కొందరు లీడర్లు, వ్యాపారులు రెవెన్యూ ఆఫీసర్లతో కుమ్మక్కై సర్కారు భూములను పట్టా చేయించుకున్నారు. తమ పేరుతో పాస్ పుస్తకాలు తీసుకుంటే స్థానికులు గుర్తిస్తారని తెలిసి బినామీల పేరుట భూములు రాయించుకున్నట్టు సమాచారం. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో చేసిన ఈ దందాపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు చేయగా తాజాగా రెవెన్యూ ఆఫీసర్ల విచారణలో విషయం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని 437 సర్వే నెంబర్లో సుమారు 80 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా స్థానికేతరులు, అనర్హులకు సర్కారు భూములను అసైన్డ్ చేయడం వివాదాస్పదంగా మారింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఫిర్యాదులు రాగా రెవెన్యూ ఆఫీసర్లు చేపట్టిన విచారణలో భూ ఆక్రమణ విషయం బయటపడింది. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని సర్వే నెంబర్ 437లో 384.20 ఎకరాల భూమి ఉంది. ఇందులో 77 ఎకరాల వరకు భూములను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసింది. 2014కు ముందు వరకు 300 ఎకరాలకు పైగా సర్కారు భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. కానీ ప్రస్తుతం ధరణిలో 437 సర్వే నెంబర్లో 221 ఎకరాలు మాత్రమే సర్కార్ భూమిగా, మిగతాది అసైన్డ్ భూమిగా చూపుతోంది. దీన్ని బట్టి గత 10 ఏళ్లలో సుమారు 80 ఎకరాలకు పైగా భూములకు పలువురి పేరిట లావునీ పట్టాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన గత సర్కారు అందజేసిన రైతు బంధు దాదాపు 65.60 లక్షలకు పైగా అనర్హులు లబ్ధి పొందినట్లు సమాచారం. ఇందులో ఎక్కువ మంది అనర్హులు, నాన్ లోకల్స్ ఉండడంపై స్థానికులు మండిపడుతున్నారు. గ్రామంలో చాలా మంది భూమి లేని నిరుపేదలు ఉంటే ఊరు కానోళ్లకు ఎలా భూములు కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ భూములు ఏ గ్రామ పరిధిలో ఉన్న ఆ గ్రామ పరిధిలోని నిరుపేద వర్గాలు, ముఖ్యంగా దళితులు ప్రాధాన్యత క్రమంగా, తదుపరి నెక్స్ట్ కమ్స్ బలహీన వర్గాలు. వారికి అవి సాగు భూములు అయినట్టయితే అగ్రికల్చర్ పర్పస్, లేక రెసిడెన్షియల్ పర్పస్ అయితే రెసిడెన్షియల్ పర్పస్ ఏది ఉన్నా కానీ ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు హక్కు పత్రాలు కల్పించి ప్రభుత్వ పరంగా వారిని ఆదుకునే ప్రయత్నం చేయటం
ఇది సహజ విధానాలు, ఇవి గవర్నమెంట్ గైడ్ లైన్స్. సరే ప్రభుత్వాలు ఏవైనా కానివ్వండి, నర్సింగాపూర్ గ్రామం ఏదైతుందో జగిత్యాల పట్టణానికి అనుసంధానంగా కలిసి ఉండడంతో, అంటే అక్కడ ఆటోమేటిక్ ఏదైతుందో జగిత్యాల పట్టణానికి కలిసి ఉండడంతో అక్కడ భూముల విలువలు అంటే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. అటువంటి భూములను ఏదైతున్నదో ఆ గ్రామానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఏదైతుందో మరి అప్పుడు ధరణి చట్టం రూపొందించిన సమయం లోపల ఏ విధంగా రెవెన్యూ అధికారులు ఏదైతుందో ఆ వ్యక్తులతో కుమ్ముక్కై ఏ విధంగా పట్టాలు చేయడం జరిగిందో తెలియదు. కానీ ఈ మధ్య అంటే దాదాపు 1 సంవత్సరం క్రితం నాకు కొంత అనుమానాలు రావడంతో ఏదైతుందో నేను ఇట్ వాజ్ January 24 అప్పుడు నేను కలెక్టర్ గారికి లేఖ రాశాను. ఈ సర్వే నెంబర్ 437/221కు సంబంధించి ఈ 2 ప్రభుత్వ సర్వే నెంబర్లో ఆ గ్రామానికి సంబంధం లేని అసైన్మెంట్కు అర్హత లేనటువంటి వారు ఏదైతుందో అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్ముకై ధరణిలో పట్టాలు చేసుకున్నట్టు గోచరిస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన నర్సింగపూర్ గ్రామ ప్రజలకు 200 చిల్లర ఎకరాల దాకా ఇచ్చినారు. అంతేకాకుండా ఇంకా మిగతా బోను నర్సింగపూర్ ప్రజలకు కాకుండా వేరే వ్యక్తుల విలేజ్ వాళ్లకు పొందినారు. అది మన ఈ ధరణి పోటుల వచ్చినప్పుడు అది ఎట్లా మన గవర్నమెంట్ ఆఫీసర్లతో ఎట్లా ఎక్కించుకున్నారో తెలియదు. కానీ ఇప్పటికైతే మా నర్సింగపూర్ గ్రామ ప్రజలు ఇంకెంతోమంది ఉన్నారు, వాళ్ళకు ఖచ్చితంగా ఎస్సీ బీసీ వీళ్ళందరికీ లేని వాళ్ళకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మా గ్రామస్తులను తీసుకెళ్లడం జరిగితే ఆ జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఏం స్పందించలేదు. దాని తర్వాత మళ్ళీ మేము ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఈరోజు ఇది కాస్త మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది, పొంగినేటి రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినది, సీఎం దగ్గరికి కూడా వెళ్ళినది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, అలాగే మా జిల్లా కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగినది. సో మాకు కావాల్సింది ఏంటంటే ఆ 437 సర్వే నెంబర్లో 300 పై చిలుకు ప్రభుత్వం భూమి ఉన్నది. 437-251 ఇలా అక్రమ పట్టాలు గతంలో ప్రభుత్వంలో ఈ ధరణి 10 సంవత్సరాల కిందట ధరణి పోర్టల్లో చేతులు అంటే ప్రభుత్వాలు కుమ్మక్కయి బడుగిన వాళ్లకు చెందాల్సిన భూమిని బడాబాంబులకు ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 437లోని సుమారు 80 ఎకరాల సర్కారు భూములను అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు ఇతరుల పేరిట పాస్ పుస్తకాలు జారీ చేయడమే కాక నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలంలో అసైన్డ్ ల్యాండ్కు బదులు పట్టా ల్యాండ్ అని నమోదు చేసినట్టు తెలుస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇదే పద్ధతిలో జారీ చేసినట్లు సమాచారం. అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు, కొందరు రెవెన్యూ ఆఫీసర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా పట్టాలు పొందిన వారిలో 50 మంది జగిత్యాలకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిసింది. ఎవరు కంప్లైంట్ ఇస్తారు? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఏమైందో అని ఎవరైనా భయపడాల్సిందే. ఇప్పుడు ఇంత తెర మీదకి వచ్చి జీవన్రెడ్డి గారు దీని మీద చర్య తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చిరు. కానీ ఎన్నిసార్లు వీళ్ళైతే మేము చెప్పులారని మా రైతులను పట్టుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ప్రజావన చుట్టూ తిరిగి మేమే సాధించుకున్నాం. ఈ రోజు నాడు నేను ఉత్తమ్ కుమార్ గారికి అయితే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. జీవన్రెడ్డి సాబ్ గారికి కూడా ఒక వ్యవస్థని ఒక రైతు బతకాలని ఇచ్చిన భూమిని ఇటుక బడ్డీలకు లీజుకి ఇచ్చి ఇక్కడ పొల్యూషన్ని ఖరాబ్ చేసి ఇక్కడ ఉన్న రైతుల పక్కన ఉన్న రైతు ఉంటాడు, ఈయననే ఎకరన్నర భూమి కూడా కౌలుకి వేస్తుండు. పోయిన పంటకు వేస్తే ఈ డస్ట్ ఈ పొగకు పెట్టుబడి మొత్తం మీద పడ్డది. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఎస్సీలకు సంబంధించినటువంటి భూమి అది హక్కు ఎస్సీలకు మాత్రమే. అది మా గ్రామ భూమి, అది మాకు మాత్రమే హక్కు ఉంటుంది. మాకు ఇవ్వవలసింది కాక మరి వేరే అంటే మా ఊరు సభ్యత్వం లేనటువంటి ఒక కొంత వేరే వాళ్ళకి ఇది భూమిని ఇచ్చినారు. వారు దీన్ని మరి పోని వ్యవసాయం చేసి మరి రత్నాలు పండించవచ్చు, బంగారం పండించవచ్చు. అట్లా కాకుండా మరి ఇటుక బట్టీల పేరుతో ఈ భూమిని అన్యాక్రాంతంగా అంటే వ్యర్థంగా వాడుకోవడం జరుగుతుంది. ఈ మట్టిని ఈ సాయిల్ని మరి వ్యర్థంగా వాడుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి మట్టిలో మనం వ్యవసాయం చేస్తే వందలాది మంది వేలాది మందికి అన్నం పెట్టవచ్చు. ఎన్ని మందులు కొట్టినా ఎన్ని పంపులు చేసినా అది వ్యర్థమైపోతుంది పొగతోటి దుమ్ముతోటి. దయచేసి చెప్తున్నాం, మా ఏరియా మాకు కావాలి, ఇటుక బట్టీలతో మాకు సంబంధం లేదు. ఓళ్ళు తింటారు, ఓళ్ళు అమ్ముకుంటారు, మాకు అనవసరం. అది మా భూములు మాకు పంట. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమంగా పట్టాలు పొందిన వారి నుండి భూములను స్వాధీనం చేసుకోవాలని, సర్కారు భూమి ఉన్న 251 సర్వే నెంబర్పై జారీ చేసిన పట్టాలపై కూడా విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు సుల్తానాబాద్ ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. జాబితాలో పేర్లు రానివారు నిరాశ పడవద్దని, ఇది నిరంతర ప్రక్రియ అనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. 4 పథకాల కింద గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభలలో ఇందిరమ్మ ఇళ్ల కొరకు 11,131 ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు రావడం జరిగింది. అవన్నీ కూడా మనము వెరిఫికేషన్ చేయడం జరిగింది. అట్లనే కొత్త రేషన్ కార్డుల కోసము గతంలో 1,049 దరఖాస్తులు వచ్చినాయి. దాంతోపాటు ప్రజాపాలనలో మనకు 1,537 దరఖాస్తులు, మొత్తం 2,586 దరఖాస్తులు మనకు రేషన్ కార్డుల కోసం రావడం జరిగింది. అవన్నింటినీ కూడా వెరిఫై చేసి సంబంధిత ఎంఆర్ఓ గారికి కూడా మనం పంపడం జరిగింది. అలాగే రేషన్ కార్డు కలిగి ఉండి వారి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కోసము మనకు 2,620 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా వెరిఫై చేసి అర్హులైన లిస్టు మనము సంబంధిత డిఎస్ఓ గారికి కూడా మనం పంపడం జరిగింది. ఆ తదుపరి కాట్నపల్లి గ్రామంలో మనకు లాంచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనము 193 మంది లబ్ధిదారులకు ఇళ్ల కోసము, అలాగే 103 మంది రేషన్ కార్డుల కోసం, 80 మందికి నూతనంగా. కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో అబద్దంతో ప్రజలను మోసం చేస్తోందన్నారు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓతో పాటు డిప్యూటీ తహసీల్దార్ శంకర్ కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 26న ప్రారంభించిన 4 పథకాల జాబితాల్లో అనర్హుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. అధికారులు అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదన్నారు. ఒక్కరి ఖాతాలో కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవయ్య, నాగార్జునరావు, బండ రవీందర్ రెడ్డి, గోనె శ్యామ్, రాజమల్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవలంబన ధోరణి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ 6 గ్యారంటీల పేరుతో గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎప్పుడూ అబద్ధాల మాటలతో, దేవుళ్ళపై ప్రమాణాలు చేస్తూ కాలం పబ్బం గడుపుతూనే వెళ్ళిపోతూ ఉంది. రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవాళ కూలీ లేని ఆత్మీయ భరోసా కావచ్చు, 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ముఖ్యమంత్రి గారు, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే వచ్చే విధంగా చూడాలని ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు భూములున్న జాగాలున్న వాటిని చూసుకొని వాళ్ళకు దగ్గర వాళ్ళకే ఇప్పించే ఈ ధోరణి నడుస్తుంది. కనుక అది లేకుండా అధికారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి అభ్యర్థికి ఇది సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల వెల్లువెత్తిన నిరసనలు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం. రెండవ రోజుకు చేరిన జర్నలిస్టుల నిరసన. అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసిన ప్రతినిధులు. ఎన్టీపీసీ ప్లాంట్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ. బీఆర్ఎస్ వామపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.